నెల్లూరు చేపల పులుసు టేస్ట్గా ఉండడానికి ఫస్ట్ మామిడికాయ ఉండాలి. టమాటా, ఎర్రగడ్డ, మామిడికాయ. చేపలు బాగా కడుక్కొని వచ్చాక ఉప్పు, పసుపు, కారం వేసి బాగా ముక్కలు పట్టేదాన్ని కాసేపు పట్టించేయాలన్నమాట. ఈ లోపల చింతపండు నానద్ది. తర్వాత ఈ పట్టినాక ఒక 10 నిమిషాలు చింతపండు నానాలి. 15 నిమిషాలు నానాక అప్పుడు కలిపి పోసుకోవాలి దీంట్లో. ఓకే, నానే లోపల టమాటా, ఎర్రగడ్డ, మామిడికాయ కోసి రెడీ చేసుకుంటాయి. ఈ లోపల పులుసుకి చింతపండు బాగా పిసుకోవాలి. చిక్కగా పిసుకొని ఈ కలిపి పెట్టిన చేపల్లో పోసుకోవాలి. సరే చేస్తాం. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ముక్కలు నిమిషం తిరగమాత వేస్తాను. చెప్పు. ఆయిల్ పోసుకోవాలి. బాగా కావాలి. కొంచెం మెంతులు కొంచెం ఆవాలు, టమాటా, కొంచెం ఉల్లిపాయ కొద్దిగా వాడింది కదా, టమాటా, పప్పు, ఒక స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, చెప్పాలా లేదా మనం చెప్పు. 2 స్పూన్లు అయినా లేదా 3 స్పూన్లు అయినా వేసుకోవచ్చు. కొంచెం రుచికి తగ్గట్టు. దాంట్లో వేసాను ఆల్రెడీ, దీంట్లో కూడా వేస్తాను. సన్న సెగన ఉడకాలన్నమాట పులుసు. చిక్కగా పులుసు అంతా పోసుకున్నాక చిద్రవకుండా రావాలి. కూర చిక్కబడుతుంది. ఇట్లా వేసినాక గిండి తీసుకోకుండా మామూలుగా ఇట్లా కలిపెట్టుకోవాలి.
ఇంకొంచెం చిక్కబడి మెంతుల పొడి కొద్దిగా చిక్కబడింది పులుసు. ఒక 10 నిమిషాలు ఉండి ఆపేస్తాం. చేపల ఫ్రై కూడా చేస్తున్నా. చేపల పులుసు, చేపల ఫ్రై. ప్రాసెస్కి వెళ్దామా?